బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ లో బీఫర్జోయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. దీని ప్రభావంతో విద్యుత్ స్తంభాలు కూలి 940 గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అటు రాజస్థాన్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుఫాన్ గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. స్తంభాలు కూలిపోయి వందలాది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆకస్మిక వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. తుఫాను ప్రభావంతో కచ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. అయితే మాడ్విన్లోని పలు ప్రాంతాల్లో నివాస సముదాయాలు, ఆసుపత్రులకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంతాల్లోని దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు నిలుకులాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. తుఫాను ప్రభావంతో పశ్చిమ రైల్వే పలు సర్వీసులను రద్దు చేసింది. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా కొన్నింటి ప్రయాణాన్ని కుదించారు. బావ్ నగర్లోని వరద నీటిలో చిక్కుకున్న మేకలను కాపాడేందుకు వెళ్లి తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల 23 మంది గాయపడ్డారు. అయితే 24 పశువులు మృతి చెందాయి. వరద పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. తుఫాను పరిస్థితుల గురించి ఆరా తీశారు. గిర్ అడవుల్లో వన్యప్రాణుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సాయంత్రానికి రాజస్థాన్లోనూ తుఫాను ప్రభావం కనిపించనుంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో బర్మేర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అటు ముంబైలోనూ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్ లో బీఫర్జోయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. దీని ప్రభావంతో విద్యుత్ స్తంభాలు కూలి 940 గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అటు రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుఫాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. స్తంభాలు కూలి వందలాది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆకస్మికంగా వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తాడు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ లో పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. గుజరాత్ లో బిపర్జోయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. దీని ప్రభావంతో విద్యుత్ స్తంభాలు కూలి 940 గ్రామాల కరెంటు సరఫరా అయితే నిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అటు రాజస్థాన్ లో కూడా ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తీరాన్ని దాటే సమయంలో ఈ తుఫాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టిస్తుంది. 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు
వేయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు అయితే నేలకొరిగాయి. అయితే స్తంభాలు కూలిపోయి వందలాది మంది గ్రామాలకైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే తుఫాను ప్రభావంతో కచ్చి జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. మాండ్వీలోని పలు ప్రాంతాల్లో నివాస సముదాయాలు, ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంతాల్లోని దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు కూలాయి. పలు చోట్ల అయితే విద్యుత్ స్తంభాలు అయితే విరిగిపోయాయి. అయితే తుఫాను ప్రభావంతో పశ్చిమ రైల్వే పలు సర్వీసులను అయితే రద్దు చేసింది. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కొన్నిటిని ప్రయాణాన్ని అయితే కుదించాయి. భావనగర్ లో వరద నీటిలో చిక్కున్న మేకలను కాపాడికి వెళ్లి తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పలు చోట్ల 23 మంది గాయపడ్డారు. 24 పశువులు కూడా అయితే మృతి చెందాయి. వరద పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో ఫోన్ అయితే మాట్లాడారు. అయితే తుఫాన్ పరిస్థితుల గురించి ఆరా తీశారు. గిరి అడవులో వన్యప్రాణుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహాయ చర్యలకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సాయంత్రానికి రాజస్థాన్లోనూ తుఫాన్ ప్రభావం కనిపించనుంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే దీంతో బార్మేర్ జిల్లాకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అటు ముంబైలోనూ తీవ్ర తుఫాన్ అయితే ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తాయి. తీరంలో సముద్రాలు అయితే అల్లకల్లోలంగా అయితే మారింది. అయితే సైక్లోన్ విపత్తి గుజరాత్ లో తీరాన్ని తాగడంతో ఈ ప్రభావం కాస్త క్రికెట్ మీద కూడా పడిందనే చెప్పాలి వారు. అయితే సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ ఏదైతే 3వ ఎడిషన్ వాయిదా వేశారో జూన్ 15న ఈ టోర్నమెంట్ ప్రారంభించవలసి ఉండగా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టోర్నీ వాయిదా వేయాలని కూడా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. వారు ఈ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వరుణ్, అయితే గుజరాత్ లో కురుస్తున్న ఈ తుఫాను పక్క రాష్ట్రాల మీద ప్రభావం పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తున్నట్లు ఏమన్నా వాతావరణ శాఖ తెలిపిందా ప్రవీణ్? రైట్ వారిని ఇప్పటికే గుజరాత్ అయితే కేంద్రీకృతమైన ఇది రాజస్థాన్ కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఉన్న తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించే క్రమం అయితే ఇప్పటికైతే మొదలు పెట్టారు. అయితే ఒక ఎస్ఆర్డీఎఫ్ యొక్క బృందాలు కావచ్చు సురక్షితంగా ప్రాంతాలకి చేరవేసే విధంగా అయితే యొక్క కార్యక్రమాలు అయితే ఇప్పటికే ఇటు రాష్ట్రం కావచ్చు అటు కేంద్రం నుంచి కూడా కావచ్చు యొక్క సహాయ చర్యలు అయితే ఇప్పటికే ముమ్మరమైనవి. అయితే ఇప్పటికే నిన్న కేంద్రీకృతమైన ఈ యొక్క దీనిని మొత్తంగా కూడా చెట్టు నేల కొరిగాయి, అలాగే స్తంభాలు కూడా నేల కొరిగాయి. వీటన్నిటి కూడా పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా ఇప్పటికే అయితే పనులు కూడా చేపట్టారు. వరుణ్, కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ప్రధానమంత్రి ఫోన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రెండు కలిసి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి ఈ తుఫాన్ తప్పించుకోవడానికి? రైట్ వరుణ్, దీనికి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం కి అయితే భూపేంద్ర పటేల్ కి అయితే ఫోన్లో అయితే మాట్లాడారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న గిర్ అడవులు అయితే ఏమున్నాయో ఆ అడవుల్లో వన్యప్రాణుల భద్రతపై కాస్త ఆందోళన అయితే వ్యక్తం చేశారు. వాటిని సురక్షిత ప్రాంతాలకి చేరవేసేందుకు కూడా ఒక కేంద్రం నుంచి కూడా సహాయం తీసుకోవాలి. అలాగే రాష్ట్రం కూడా ఎటువంటి కార్యాచరణలు చేస్తున్నారు కూడా ఒక మోడీ అయితే ఒక సీఎంతో అయితే మాట్లాడారు. అయితే వీటికి సంబంధించి అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఒకవైపు సీఎం అయితే చెప్పారు. అయితే సహాయక చర్యలు అనేది ఇప్పటికైతే దానికి ముమ్మరం చేస్తామంటూ కూడా ఒకవైపు చెప్పారు. అలాగే మోడీ కూడా తనంతు సహాయం కూడా చేస్తామంటూ కూడా ఒకవైపు ఇప్పటికే ఆర్మీని కూడా బృందాలు ఎన్నట్టు కూడా రంగంలోకి అయితే దింపిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఈ విధంగా అయితే వన్యప్రాణులపై ప్రధానంగా కేంద్రీకరించే విధంగా అయితే మోడీ అయితే మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.